24,000 శ్లోకాలున్న రామాయణాన్ని మనం ప్రతిరోజు చదవాలంటే చాలా కష్టం. కానీ రామాయణం మొత్తాన్ని ఏకీ శ్లోకంలోని ఒక్కసారి మనం చదవచ్చు. ఆదౌ రాము తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనం వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలి నిగ్రహణం సముద్రతరణం లంకాపురి దహనం పశ్చాత్ రావణ కుంభకర్ణహరణం ఏతాదితి రామాయణం. అంటే సింగిల్ శ్లోకంలో మొత్తం రామాయణం అంతా చెప్పబడింది. ఆదో రాము తపోవనాదిగమనం, రాముడు అడవికి వెళ్ళారు. తర్వాత సీతమ్మ బంగారు జింకను చూసింది. ఆ తర్వాత రావణాసురుడు సీతమ్మని కిడ్నాప్ చేశారు. తర్వాత జటాయుని మరణం పొందింది. ఆ తర్వాత సుగ్రీవునితో ఫ్రెండ్షిప్ జరిగింది. తర్వాత సుగ్రీవుడి బ్రదర్ వాలిని చంపడం జరిగింది. తర్వాత హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళడం జరిగింది. లంకని దహనం చేయడం జరిగింది. తర్వాత శ్రీరామచంద్రుడు రావణాసురుణ్ణి కుంభకర్ణుని చంపడం జరిగింది. తర్వాత సీతమ్మని తీసుకొని వచ్చేసారు. సో డైలీ చదివితే మనకు ఇది ఫెంటాస్టిక్ ఉంటుంది మనకి. హరే కృష్ణ.